హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ రోజు మన వీడియో అయితే మాత్రం thumbnail లో పెట్టినట్టుగానే మనం ఇక్కడ స్టూడెంట్ గా చదువుకునేటప్పుడు సో మనీ సేవ్ చేసుకోవచ్చా, సమ్మర్ బ్రేక్ ఉంటుంది సో ఆ సమ్మర్ బ్రేక్ లో మనం వర్క్ చేసుకోవచ్చా, చేసుకుంటే మనం ఎంత సేవ్ చేసుకోవచ్చు, అండికొట్టి నా ఎర్నింగ్స్ ఎంత, లాస్ట్ సమ్మర్ లో నేను ఎన్ని గంటలు వర్క్ చేశాను, అలాగే ఎంత సంపాదించేది అయితే చెప్తా అనమాట. అండ్ ఇంకొకటి ఎలా యూజ్ చేశానో కూడా చెప్తాను. సో మన సబ్స్క్రైబర్స్ కి అయితే లేదా ఇక్కడ యూకే వచ్చే వాళ్ళకైతే మాత్రం ఇది యూజ్ అయితే ఉండదు. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం నేనైతే మాత్రం ఎడన్బ్రాలో ఉంటాను, స్కాట్లాండ్ యూకేలో. అండ్ ఇప్పటికైతే 1.5 year అయితే ఇక్కడ కంప్లీట్ అయింది. సో ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ ని అలాగే నాకు తెలిసిన వాటిని అండ్ ఇంకా నేను చేసిన వాటన్నిటిని ఇక్కడ మొత్తాన్ని అయితే మీతో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ వచ్చే వాళ్ళకైతే ఇవి యూజ్ అయితే అని నాకు ఖచ్చితంగా తెలుసు, ఎందుకంటే నేను వచ్చేటప్పుడు కూడా కొన్ని వీడియోస్ చూడడానికి అయితే ట్రై చేశాను యూట్యూబ్ లో. బట్ నేను పెట్టే వీడియోస్ అయితే ఎంతో కొంత యూజ్ అయితే అని అనుకుంటున్నా. సో వాటికైతే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇంకొకటి ఇది యూజ్ అయ్యిద్ది అనుకుంటే మాత్రం షేర్ చేయండి, అది ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవ్వని ఇంకెవరైనా కానీ. సో అంతే, మరి ఇంకా కంటెంట్ లోకి అయితే వెళ్దాము. సో ఇక్కడైతే మాత్రం మీరు ప్లాన్ వేసుకుంటా ఉంటారు. అంటే ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళలో కొంతమంది అయితే మాత్రం ఇంకా యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకుంటా ఉండొచ్చు, లేదంటే మాత్రం ఇంకా ప్లాన్ వేసుకుంటా ఉండొచ్చు యూకేకి రావాలని చెప్పేసి 2025 లో కావచ్చు, 2026 లో కావచ్చు, లేదంటే మాత్రం కొంతమంది ప్రాసెస్ మధ్యలో ఉండొచ్చు, ఆఫర్ లెటర్స్ వచ్చి కన్ఫ్యూజ్ అయితే ఉండొచ్చు, ఏ యూనివర్సిటీ చూసుకోవాలి, ఏ యూనివర్సిటీ అయితే బెస్ట్ అని కొంతమంది మాడ్యూల్స్ చూసుకుంటా కోర్సులలో కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది క్యాష్ వరకు వచ్చేసి ఉంటారు అనమాట, క్యాష్ రాకోకుండా ఉంటారు. ఇంకొంతమంది క్యాష్ వచ్చేసి కూడా ఉంటారు, ఇంకా వీసా చేసుకోవడానికి రెడీగా ఉంటారు. ఇంకొంతమంది అసలు వీసా వచ్చేసి రెడీగా రావడానికి మెయిన్ టెక్ కూడా వచ్చే వాళ్ళు ఉంటారు, లేట్ అయ్యే వాళ్ళు ఉంటారు. లేకుంటే ఇంకా సెప్టెంబర్కి అయితే ఇంకా ఇక్కడ వరకు అయితే జరిగి ఉండదు అనమాట. సో ప్రాసెస్ మొత్తం ఇలా ఉంటది కాబట్టి వీటిల్లో ఎక్కడో ఒక దగ్గర మీరు ఉండే ఉంటారు. బట్ ఇది యూజ్ అయ్యిద్ది ఇప్పుడు చెప్పేది. సో మీరు ఇప్పుడు కోర్స్కి ఎంతో కొంత ఖర్చు పెట్టి వస్తూ ఉంటారు అనమాట. కొంతమంది 1 year కోర్స్ తీసుకుంటారు, కొంతమంది 2 years కోర్స్ తీసుకుంటారు. సో 1 year కోర్స్ అంటే ఎలా అంటే 1 year మీద కోర్స్ అయిపోతుంది. అండ్ తర్వాత అయితే మీకు ఆ 1 year లోనే మీకు డిజర్టేషన్ ఉంటుంది. దాని తర్వాత మీకు వీసా అనేది చేంజ్ అవ్వాలి. లాస్ట్ వీడియోలో పెట్టినట్టుగా PSW వీసాలోకి అనేది చేంజ్ అవ్వాలి మీరు స్టూడెంట్ వీసా నుండి. సో ఆ టైంలో అయితే మాత్రం ఒకవేళ సెప్టెంబర్ లో వచ్చిన వాళ్ళైతే మాత్రం నెక్స్ట్ సెప్టెంబర్ లోపు వాళ్ళ కోర్స్ అయిపోయింది అనమాట, 1 year కోర్స్ ఎగ్జాక్ట్ గా ఉన్న వాళ్ళదైతే. సో ఈ టైంలో మాత్రం మీకు మళ్ళీ ఎప్పుడు ఉంటాయి అంటే సమ్మర్ బ్రేక్ అనేది ఇక్కడ మేలో స్టార్ట్ అయింది అనమాట. సో మే మధ్యలో స్టార్ట్ అయింది అది కూడా. అండ్ అది ఎప్పటి వరకు ఉంటుంది అంటే సెప్టెంబర్ 1st week వరకు ఉంటుంది అనమాట. అంటే సెప్టెంబర్ 7th వరకు ఎగ్జాక్ట్ గా. మీకు కావాలంటే నేను ఇక్కడ పెడతాను చూడండి, అంటే నా టర్మ్ టైం టేబుల్లో ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. సో మనకి ఈ లెటర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇప్పుడు నేను ఇక్కడ పెట్టింది అయితే మాత్రం మీకు ఇది రాంగలోనే మీకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. సో దీన్ని మనం ఎంప్లాయ్మెంట్ లెటర్ అంటాము. సో మీరు ఏం చేయాలంటే ఏ యూనివర్సిటీ అవ్వని యూకేలో అయితే మాత్రం మీకు ఇంటర్నేషనల్ సపోర్ట్ అనేది ఉంటుంది. సో దానికైతే మెయిల్ చేయండి, మీ పేరు అలాగే మీ కోర్సు అన్ని మెన్షన్ చేసి మీ స్టూడెంట్ ఐడిని అయితే మెన్షన్ చేసి మాకు ఎంప్లాయ్మెంట్ లెటర్ కావాలని చెప్పేసి ఒక చిన్న మెయిల్ రాశారనుకోండి, వాళ్ళే మీకు దీన్ని PDF ని అటాచ్ చేసి పంపిస్తారనమాట. సో ఇది ఏంటంటే మీకు యూనివర్సిటీలో ఎప్పుడైతే 20 hours చేసుకోవచ్చు అని మెన్షన్ చేసి ఉంటే సో టర్మ్ టైం గాంధీ అనేది అయితే అందులో ఉంటది, మనం చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఈ ఎంప్లాయ్మెంట్ లెటర్ ని మనం పార్ట్ టైం జాబ్ దగ్గర ఇవ్వాలన్నమాట. సో ఇట్లయితే ఉంటది. ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చినాక మీరు అవసరం అయితే ఫస్ట్ లోనే తీసేసుకోండి, మెయిల్ చేసుకొని. అండ్ మీ రిజిస్ట్రేషన్ అయిపోయినాక సో ఇది ఉంచుకేసుకొని మీరు అన్ని అప్లై చేసుకుంటా ఉండొచ్చు. ఇది ఉంటే మాత్రం ఇంకా పార్ట్ టైంలో మీకు ఇంటర్వ్యూ అయిపోయినాక మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, అప్పుడు మిమ్మల్ని ఎంప్లాయ్మెంట్ లెటర్ అనేది ఖచ్చితంగా అడుగుతారు, ఎందుకంటే వాటిని బట్టి మీకు అవర్స్ ఇస్తారనమాట. సో అది ఇంకా దీని గురించి మాట్లాడితే సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ దీంట్లో ఇప్పుడు నేను చెప్పే వీడియోలో, అందుకే చెప్తున్నా. సో సమ్మర్ బ్రేక్ అనేది కూడా దీంట్లో ఎప్పటి నుంచి అప్పటి వరకు అనేది మెన్షన్ చేసి ఉంటుంది. సో నా దాంట్లో అయితే మాత్రం 24th 25th కూడా ఉంది. సో పెడుతున్నా చూడండి, ఇప్పుడు 24 లో అయితే అయిపోయింది. సో దాని గురించి ఈరోజు చెప్పబోతున్నా, ఎంత ఎర్న్ చేసా లాస్ట్ సమ్మర్ మొత్తంలో కూడా అని. అండ్ ఇంకొకటి ఇప్పుడు సమ్మర్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వబోతుంది, ఇంకా నా ట్రిమిస్టర్ పూర్తి అవ్వబోతుంది. ఇంకొక 15 days లో 10 days లో పూర్తి అయిపోతుంది. అప్పటి నుంచి సమ్మర్ బ్రేక్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇదైతే మాత్రం సెప్టెంబర్ 1st week వరకు ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్టయితే. సో ఇట్లయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడైతే మీకు చూస్తే టర్మ్ టైం అని 20 hours అని రెస్ట్రిక్టెడ్ అని మెన్షన్ చేశారు. బట్ ఆ మధ్యలో టైమింగ్ అయితే మీరు ఎన్ని అవర్స్ అయినా చేసుకోవచ్చు అని పెద్దగా ఏం మెన్షన్ చేయలేదు అనమాట. సో ఫుల్ టైం చేసుకోవచ్చు అలా ఏం మెన్షన్ చేయరు, మీరు ఇష్టం ఉంటే చేసుకుంటారు, లేదంటే లేదనమాట వాళ్ళ ప్రకారం.
సో మనమైతే మాత్రం ఇక్కడ ఏం చేయాలంటే ఎంప్లాయ్మెంట్ లెటర్ ప్రకారం మనకి రెస్ట్రిక్టెడ్ అవర్ లేని డేట్లు చూసుకొని ఎగ్జాక్ట్ గా అది మనకి ఇప్పుడు వర్క్ చేసే ప్లేస్ లో వాళ్ళకైతే మనం ఇన్ఫార్మ్ చేయాలన్నమాట. షెడ్యూల్ ఇవ్వకముందే ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు మనకి అవర్స్ ఇస్తారు. సో మనం ఒక 2 వీక్స్ ముందే మనకి ఇక్కడ షెడ్యూల్ వేస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ చూసుకుంటా ముందే ఇచ్చేసుకోవాలి మనము. సో అందుకే మనం అన్ని మేనేజ్ చేసుకుంటా ఉండాలి చూసుకొని ఇక్కడ కొంచెం. సో నేనైతే ఇచ్చేసాను ప్రెసెంట్ అయితే మాత్రం. ఇంకా నేను ఫుల్ టైం చేస్తా అని చెప్పాను అనమాట, ఇంకా ఇప్పుడున్న పార్ట్ టైం జాబ్ ప్లేస్ లోనే. అండ్ ఇంకొకటి, మనం ఒకవేళ మీకు స్టడీస్ మీద ఏమన్నా జాబ్ చేయాలనుకుంటే మాత్రం ఈ సమ్మర్ లో కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు నేను చెప్పే పార్ట్ టైం జాబ్ ఉంది కదా, ఇప్పుడు నేను చేసే పార్ట్ టైం జాబ్, సో అక్కడే నేను ఖచ్చితంగా చేయాలని ఏమీ లేదు. అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. నేను ఈ 3 months పోయి నాకు వేరేది ఏదైనా చేసుకోవచ్చు ఒకవేళ ఏ ఆపర్చునిటీస్ ఉన్నా నా స్టడీస్ మీద. బట్ నేను ట్రై చేశాను, అంతగా ట్రై చేశాను చాలా వరకు అయితే. బట్ అన్ఫార్చునేట్లీ నాకైతే మాత్రం ఈ సమ్మర్ లో అయితే అంత పర్ఫెక్ట్ గా అయితే దొరకలేదు అనమాట. బట్ ఇంకా కూడా ట్రై చేస్తున్నాను. ఆ స్టడీస్ మీద దొరికితే ఇక్కడైతే మాత్రం నేను హాలిడేస్ పెట్టేస్తాను. ఇక్కడ నుంచి నేను వెళ్తున్నాను, నాకు ఇన్ని డేస్ కావాలని చెప్పేసి వెళ్ళిపోతాను అనమాట. సో ఎట్లయితే ఉంటది, మనం ఎక్కడైనా చేసుకోవచ్చు 3 months అలా వెళ్ళిపోయి. ఇక్కడ వాళ్ళకి పెద్దగా ఏముండదు అనమాట. ఆ 3 months వేరే వాళ్ళకి షెడ్యూల్ వేసేస్తా ఉంటారు. సో ఇప్పుడు మనం 3 months వర్క్ చేసుకోవచ్చు అనమాట, అంటే 12 weeks అనమాట. సో 12 weeks కి మనం ఎన్ని అవర్స్ చేసుకోవచ్చు ఏంటి అని అంటే మాత్రం అప్రాక్సిమేట్ గా ఇంతకు ముందు అయితే 40 hours అని నేను చెప్పేది అనమాట. సో నేను రీసెంట్ గా చూస్తే మాత్రం 45-48 అలా ఉంది. బట్ ఐఎమ్ నాట్ షూర్, ఖచ్చితంగా అయితే చెప్పలేను, అండ్ నాకు కూడా తెలియదు అనమాట. బట్ నేనైతే మాత్రం ఒక 40 hours లోపు అయితే చేసుకుందాం అనుకుంటున్నాను ప్రెసెంట్ అయితే మాత్రం. సో 39-40 లోపు చేసుకుంటే బెటర్ అనమాట. బట్ అఫీషియల్ గా మీరు కూడా ఒకసారి చెక్ చేయండి, అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళైతే మాత్రం. అంటే మీరు చూసుకుంటే మీకు కొంచెం ఎక్కువగా నమ్మకం వస్తూ ఉంటది అనమాట. ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు, అదేంటంటే gov.uk అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది అనమాట. సో దాంట్లోకి వెళ్ళి మీరు కొట్టారా అంటే మాత్రం సమ్మర్ హాలిడేస్ లో ఆ టైంలో ఎంతసేపు చేసుకోవచ్చు అని 40 కానీ 45 కానీ అప్ టు 48 ఇలా చూపిట్టిద్ది అనమాట. సో మనం ఎంత కాదన్నా 48 అని చెప్పారనుకోండి, మనం 45, 43, 44 ఇట్లా చేసుకోవడమే బెటర్ అన్నమాట, కొంచెం తగ్గించుకొని. ఎందుకైనా మంచిది అని చెప్పేసి మనం 48 చేసినా కానీ కూడా 6 days అలా వర్క్ చేయాలి. యాక్చువల్లీ మనకి షిఫ్ట్స్ ఇస్తే మాత్రం 8 hours 9 hours వేస్తా ఉంటారు, మరీ 13 hours డైలీ అయితే వేయరు అనమాట. ఇక్కడ మా దాంట్లో అయితే ప్రెసెంట్ అయితే మాత్రం ఒకవేళ అడిగితే వేసే ఛాన్స్ ఉంటుంది. బట్ నేనైతే అడగలేదు. రోజుకైతే మాత్రం నేను 8 hour షిఫ్ట్ లేదా 9 hour షిఫ్ట్సే అడిగేసిన. సో అదనమాట. ఇంక ఇవన్నీ ముందే ఎందుకు మీకు చెప్తున్నా అని అంటే, మీకు ముందు ఇది మొత్తం కూడా సమ్మర్ హాలిడేస్ కి ఎలా అప్లై చేసుకోవాలి ఇక్కడికి వచ్చాక అనేది బాగా అర్థమైందని అయితే చెప్తున్నా. అండ్ ఇలా చేసుకుంటే మాత్రం మీకు అవర్స్ వచ్చే ఛాన్స్ ఉంటే మీరు వర్క్ చేసుకోవచ్చు. సో ఎంప్లాయ్మెంట్ లెటర్ అయితే మాత్రం మీరు రాంగలోనే అదైతే చేసుకోండి. ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే షెడ్యూల్, మీకు ఎక్కడైతే వర్క్ ప్లేస్ ఉంటుందో అక్కడ ఇన్ఫార్మ్ చేసేయండి, అంతే. ఇక మీరు ఇప్పుడు పార్ట్ టైం జాబ్ ఫుల్ వర్క్ చేసుకోవచ్చు అనమాట, ఫుల్ టైమ్ గా. సో వాళ్ళు అంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా మనకి ఇస్తారా అని అంటే మాత్రం మేము చెప్పలేము అనమాట. ఒకవేళ స్టాఫ్ ఎక్కువ ఉన్నారనుకో వాళ్ళు కూడా ఇవ్వరు. అండ్ ఇంకోటి అందరికి ఇవ్వాలి వాళ్ళు మేనేజర్స్ ప్రకారం. సో మీకు అంతగా డౌట్ ఉంటే మాత్రం 2 weeks 3 weeks ముందే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మేనేజర్స్ తో మాట్లాడేసి మాకు అవర్స్ వస్తాయా రావా, నేను ఇన్ని అవర్స్ చేయాలనుకుంటున్నా అని చెప్పారనుకోండి, ఇవ్వగలుగుతాం మేము అనుకుంటే వాళ్ళు చెప్తారు, ఇవ్వలేమని అనుకున్నా కానీ చెప్తారనమాట. సో అప్పుడు ఏం లేదు, మనకి ఇక్కడ ఇవ్వట్లేదు అని అనుకుంటే మాత్రం వేరే దగ్గర చేసుకోవచ్చు వెళ్ళిపోయి, అంతలోపు మీరు ఎదుక్కుంటే మాత్రం. సో అట్లయితే ఉంటుంది అనమాట. ఇంకా పే రేట్ అయితే మీకు తెలుసు, 12 pounds చేంజ్ అయితే ఇలా ఉంది ప్రెసెంట్ అయితే. సో అది ఇంకా లాస్ట్ సమ్మర్ లో అయితే మాత్రం నేను 3 months వర్క్ చేశాను. బట్ ఆ టైంలో అయితే మాత్రం నేను 30 నుంచి 35, 34, 36 ఈ మధ్యలోనే చేసిన అనమాట. అంతకు మించి అయితే ఎక్కువ చేయడానికి అయితే ట్రై చేయలేదు, అప్పుడు వచ్చిన కొత్తలో కాబట్టి. యాక్చువల్లీ నేను 2024 జనవరిలోనే ఇక్కడికి వచ్చేసిన, అంటే December 31st అలా దిగిపోయిన ఇక్కడైతే. January 1st రోజున కరెక్ట్ గా చెప్పాలంటే నేను January, February, March లో ఏప్రిల్లో ఇలా అయితే నా ఒక ట్రిమిస్టర్ అయిపోయింది. అంటే January 15th స్టార్ట్ అయిపోయింది నాది ఇండక్షన్, అది మొత్తం అయిపోయి. సో అక్కడ నుంచి నాది ఒక 1 month అట్లా మొత్తం 3 months కి ఒక ట్రిమిస్టర్ అయిపోయింది అనమాట. ట్రిమిస్టర్ అంటే 3 months. సో 3 months లో ఒక ట్రిమిస్టర్ అయిపోతుంది. సో 3 subjects చదివాను అండ్ వాటన్నిటి అయితే క్లియర్ అయిపోయినాయి. ఇంకా ఆ టైంలో అవి అయిపోయినాక మనకైతే మాత్రం ఇంకా ఫుల్ టైం చేసుకోవచ్చు అనమాట. అప్పటికి చెప్పేశాను, మా మేనేజర్కి ఇన్ఫార్మ్ చేశాను. అవర్స్ అయితే మాత్రం ఇస్తా అని కొన్నిసార్లు అన్నారు కూడా, ఇంకా వేరే షిఫ్ట్ ఎక్కువ చేయమని చెప్పేసి. నేనైతే తీసుకోలేదు, 35, 34, 36 లో చేసేసుకున్నా. సో ఆ టైంలో అయితే ఎలా ఉండేదంటే, కొంచెం ఇక్కడికి రాంగలోనే ఫస్ట్ టైం కదా ఫుల్ టైం చేయడం అంటే ఇక్కడ ఉన్న వాటికి. సో నార్మల్గా అయితే నేను పార్ట్ టైం జాబే చేసేవాడిని, అన్నయ్య మీదనే మిగ్డి కూడా, అంటే ప్రెసెంట్ కూడా ఇప్పుడు కూడా అట్లనే చేస్తాను.
అండ్ ఇంకా ఫుల్ టైం అని అంటే ఆ టైంలో 36 అడిగినా ఇచ్చేసిండ్రు, ఎక్కువ అడిగినా చేయలేదు. బట్ ఇంకా నేను చేస్తూ ఉంటుంటే చాలా చాలా బర్డెన్ ఉండేది అసలు. ఇంకా ఎందుకంటే డైలీ వేసేటోళ్ళు 5 days 6 days వేసేటోళ్ళు వాళ్ళు షిఫ్ట్స్ అయితే ఆ టైంలో 36 కూడా, ఎందుకంటే 6 అలా షార్ట్ షిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు అనమాట మెగ్డీలో. ఇంకా టైమింగ్స్ అందరికీ షెడ్యూల్ ఇవ్వాలి కాబట్టి అట్లా ఇచ్చేవాళ్ళు. ఇక అట్లా చూసుకుంటే ఫస్ట్ లో వచ్చిన దాంట్లో టైం మేనేజ్ చేసుకోవడం కుదరకపోయేది అనమాట. సో వాటన్నిటి వల్ల చాలా చాలా బర్డెన్ అనిపించేది, తినకపోవడం ఇలా జరిగేది, బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయ్యేది, రాంగలోనే అసలు లేచి చేసుకునే అంత ఉండకపోయేది, అలా అలా కష్టంగా ఉండేది అనమాట. సో ఇదైతే ఉంటనే ఉంటది కొత్తగా ఇప్పుడు జనవరికి వచ్చే వాళ్ళైనా ఇంకెవరైనా. బట్ ఇంకొకటి ఏంటంటే సెప్టెంబర్కి వచ్చే వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఉంటుంది, అది లాస్ట్ లో చెప్తాను. దీన్ని కంటిన్యూ చేస్తాను ఫస్ట్ లో అయితే మాత్రం. అండ్ సెప్టెంబర్ లో వచ్చే వాళ్ళు కూడా ఫుల్ టైం చేసుకునే మంత్ ఎప్పుడు హాలిడేస్ ఉంటాయని చెప్తాను. సో వెయిట్ చేయండి వాళ్ళైతే. ఇంక ఇదైతే జనవరిలో వచ్చే వాళ్ళకి చెప్తున్నా. అండ్ సెప్టెంబర్ లో వచ్చే వాళ్ళకి మళ్ళీ జనవరిలో కూడా ఉంటది అనమాట, ఒకవేళ డిజర్టేషన్ లేకోకుంటే. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా అలా ఉండేది, మేనేజ్ చేసుకోలేకపోయేవాడిని చాలా వరకు కూడా. సో లాస్ట్ సమ్మర్ అయితే అలా గడిచిపోయింది అనమాట. అసలు హాలిడేస్ అయితే మధ్యలో తీసుకోలేదు కూడా. యాక్చువల్లీ మనకు పెయిడ్ హాలిడేస్ ఉంటాయి, వచ్చిన కొత్తలో తీసుకోవడం బెటర్, సమ్మర్ లో అయితే మాత్రం. అయితే నేను తీసుకోలేదు అసలు. దానివల్ల అయితే మాత్రం చాలా చాలా టైర్డ్ అయిపోయేవాడిని, సరిగ్గా తినకపోవడం అన్ని అయితే మిస్ అయిపోయినాయి అసలు. సో అప్పటి నుంచి కొంచెం అంత పర్ఫెక్ట్ గా అయితే ఉండేది కాదనమాట. సో అందుకే మీరు ఎవరైనా ఇలా ఫుల్ టైం చేస్తున్నారు అనుకోండి, మీకు పెయిడ్ హాలిడేస్ ఉంటాయి అనమాట ఆ ప్లేస్ లో. సో మీరు చూసుకోండి, మీరు 3 months చేస్తున్నారా, అయితే నేను మంత్ కి ఒక 1 week తీసుకుంటా అలా అని చెప్పేసి 1 week తీసేసుకున్నారు అనుకోండి, మీరు ఆ 1 week కి మీకు డబ్బులు వేస్తా ఉంటారు, మంత్ కి 1 week మీరు పోకోకున్నా గానీ. సో అట్లయితే ఉంటది. 3 months కి 3 weeks హాలిడేస్ తీసుకున్నారు అనుకోండి, మీకు డబ్బులు వస్తే కొంచెం రెస్ట్ తీసుకున్నట్టయితే ఉంటది అనమాట. అండ్ ఇంకా ఏంటంటే ఇవి 1 year ఉంటాయి అనమాట హాలిడేస్ అయితే. సో మీరు యూజ్ చేసుకోకుండా ఎక్స్పైర్ అయిపోతాయి అని చెప్తారు. సో అట్లాంటినే నేను యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ లో నేను డిసెంబర్ లో యూజ్ చేసుకున్నాను అనమాట నా హాలిడేస్ అయితే. అసలు నేను ఫుల్ టైం చేసేటప్పుడు ఎక్కడ యూజ్ చేసుకోలే. తర్వాత రియలైజ్ అయినా మనకి ఎప్పుడు హాలిడేస్ కావాలనిపిస్తే మనకు మంచిగా వండుకోకుండా అప్పుడు హాలిడేస్ పెట్టేసుకోవాలి. సో మీరు బయటకు వెళ్ళొచ్చు, ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు, లేదంటే ఇంట్లో ఉండే రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. సో అది రియలైజ్ అయినా డిసెంబర్ మొత్తం కూడా తీసుకున్న 2024 లో హాలిడేస్ మొత్తం నా 1 month హాలిడేస్ ఉంటే. సో అట్లయితే జరిగిపోయింది, ఎక్స్పైర్ అయితే అన్నట్టుగా అయితే నాకు చెప్పారనమాట. సో అది ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాత్రం నేను ఆల్రెడీ ఫుల్ టైం చేయబోతున్నా కాబట్టి దానికంటే ముందు వీక్ అయితే నేను ఆల్రెడీ హాలిడే పెట్టేసిన అనమాట, 1 week వరకు కూడా. మళ్ళీ మధ్యలో కూడా పెట్టేసుకుంటా ఉంటా, ఎందుకంటే అంత నార్మల్ గా మనం అయితే చేయలేము అనమాట ఇలా. సో అది ఇంకా ఇట్లయితే పెట్టుకోండి, ఇవన్నీ జాగ్రత్తగా ఉంచుకోండి. బట్ ఇంకా మనీ విషయానికి వస్తే మనం ఎంత సంపాదించాం అనే దాని గురించి, ఎంత సంపాదించగలుగుతాం అనే దాని గురించి మాట్లాడితే మాత్రం సుమారుగా చెప్తాను. అండ్ మీకు వచ్చేదైతే మాత్రం ఇప్పుడు ప్రెసెంట్ అయితే 12 pounds అనుకుందాం యావరేజ్ గా అయితే మాత్రం. సో మీరు ఒక 40 hours చేశారనుకోండి, సో కొత్తగా వస్తారు కాబట్టి సరే, కొత్తగా వచ్చినా మీరు ఒక 40 hours యావరేజ్ గా చేస్తే మాత్రం, అంటే 40 యావరేజ్ గా చేస్తే అవర్కి అయితే 12 pounds అనమాట. సో అట్లా చూసుకుంటే 860 వస్తుంది అనమాట, అంటే 860 pounds అవుతుంది. సో 860 pounds అని అంటే దాంట్లో మీరైతే ట్యాక్స్ కట్టాలి, మర్చిపోవద్దు. ఎందుకంటే మనం ఫుల్ టైం చేసేటప్పుడు ఇక్కడ మనము ఎక్కువ అవర్స్ చేసినందుకు ట్యాక్స్ కట్టాలి. సో అదే అనమాట, స్టూడెంట్ ఫేజ్ లో ఉన్నప్పుడు అప్ టు 20 hours చేసేటప్పుడు మనం ఏ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. బట్ ఇలా ఫుల్ టైం చేస్తున్న జాబ్ చేసే వాళ్ళు ఇక్కడ అందరూ కూడా ట్యాక్స్ కట్టాల్సిందే. సో అప్పుడు మనం సమ్మర్ లో మనం ఫుల్ టైం చేస్తున్నాం కాబట్టి మనం కూడా అందులో పార్ట్ అయిపోతాం ట్యాక్స్ కట్టే వాళ్ళలో. సో ట్యాక్స్ అయితే పోయిద్ది అనమాట మనకి, ఒక 100 pounds అంతకంటే ఎక్కువ కూడా పోవచ్చు, 125 150 కూడా వెళ్ళిపోతా ఉంటాయి. సో ఇట్లా చూసుకుంటే ఒక 750 వస్తాయి అనుకోండి, 750 లేకుంటే 700 వస్తాయి, 750 వేసుకోండి, 750 వచ్చేస్తాయి మీ చేతికి. సో అది కూడా మీకు ఎలా అంటే 1 week అనుకోండి. సో ఇట్లా చూసుకుంటే మీకు 750 అంటే మొత్తం కూడా, సారీ యాక్చువల్లీ మీకు మొత్తం తప్పు చెప్పేసిన యాక్చువల్లీ. సో ఇప్పుడు చూసుకుంటే మాత్రం నేనే మొత్తం మై బ్యాడ్. సో ఇప్పుడు చూస్తే మాత్రం 120 వస్తుంది మీకు 10 hours కి అయితే ఇక్కడ చూసుకుంటే. సో అట్లా 240, అలాగే చూస్తే మాత్రం 480 అనమాట. మీకు ఒక వీక్ కి 480 వస్తాయి ఇక్కడ 40 hours చేస్తే మీరు కరెక్ట్ గా కూడా. సో 480 వస్తే మాత్రం, అండ్ ఇలా ఒక్క వీక్ వస్తే ఇంక 4 weeks కి ఎంత అవుతుంది అంటే ఈ 480 ప్రకారం 1800
చేంజ్ వస్తుంది అనమాట. అంటే 1850 అనుకోండి. సో సుమారుగా అయితే 1850 అని అనుకుంటే సో మీకైతే మాత్రం ఇందులో ఇంకా ట్యాక్స్ పోయిద్ది అనమాట. సో ట్యాక్స్ అని అంటే ఏంటంటే ఇక్కడ ఫుల్ టైం చేసే వాళ్ళైతే చెప్పాను కదా మీకు స్టూడెంట్ గా ఉన్నప్పుడే బెనిఫిట్స్ ఉంటాయి. ఫుల్ టైమ్ గా చేసే స్టూడెంట్ గా ఉన్నప్పుడు సమ్మర్ లో ఫుల్ టైం చేస్తున్నా మనం కట్టాల్సిందే అనమాట. సో మనం ఇప్పుడు రిస్ట్రిక్టెడ్ అవర్స్ లో లేం కాబట్టి సో ఆ ట్యాక్స్ అన్ని తీసేసినా కానీ 1860లో మొత్తం తీసేస్తే దాంట్లో అయితే ఒక 200 ట్యాక్స్ తీసేసాం అనుకోండి 1 month కి 200 కంటే ఎక్కువే వెళ్ళిపోవచ్చు. బట్ నేనైతే యావరేజ్ చేస్తున్నా. బట్ ఎగ్జాక్ట్ గా అయితే చూడలేదు ఇప్పుడు పే స్లిప్ లో అయితే ఎంత తీసేసారా అని. బట్ మెన్షన్ చేసి ఉంటది అక్కడైతే మాత్రం ఆ పే స్లిప్లలో. సో మనకి పే స్లిప్స్ అయితే ఉంటాయి అనమాట ఎప్పుడు కూడా. సో వాటిని చూసుకుంటా ఉండొచ్చు మనం చేసిన అవర్స్ వచ్చినాయా లేదా అందులో పడ్డాయా లేవా అని చెప్పేసి. సో అదనమాట. ఇంకా చూస్తే మాత్రం ఒక 200 తీసేస్తే మాత్రం మీకు 1600 pounds వచ్చినాయి అనుకోండి. సో 1600 pounds మీకు మంత్లీ అనమాట. సో ఇట్లా చూసుకుంటే మీరు 3 months ఎర్న్ చేయొచ్చు 1600 pounds. సో ఇట్లా చూసుకుంటే మొత్తం ఎంత అయితే అంటే 4200. సో మీరైతే మాత్రం అప్రాక్సిమేట్ గా మొత్తం కూడా ఒక 5000 pounds అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నాను నాకు తెలిసిన ప్రకారం అయితే. అండ్ ఇంకొకటి లాస్ట్ టైం నా చూపిస్తే మాత్రం నా ఇంకా మీరు నమ్మాలంటే మాత్రం నేను ఇక్కడ పే స్లిప్స్ తో పెడుతున్నా అనమాట. సో ఇక్కడైతే పే స్లిప్స్ పెడితే చూడండి ఇక్కడ చూస్తే మాత్రం నాకు ఎలా పడేదంటే 2 వారాలకు ఒకసారి అయితే పడిద్ది అనమాట ఇప్పుడు నేను చేసే పార్ట్ టైం జాబ్ ప్లేస్ లో. సో నాకు వీక్ కి 300 200 250 ఇట్లా పడేది మొత్తం. సో ఇంత ముందు చెప్పినట్టుగా అయితే మాత్రం నాకు 2 weeks కి ఒకసారి పడేది. ఇదైతే మాత్రం ఎలా ఉండేదంటే ఇక్కడ పెట్టాను కదా మీరు చూడండి 600 నుంచి 700 మధ్యలో ఉండేది అనమాట. అంటే కొన్నిసార్లు 650 లేకుంటే 670 ఇంకా 710 మొత్తం ఇలా ఉండేది. అంటే ట్యాక్స్ కట్ అయిపోను ఇలా పడిద్ది అనమాట. యాక్చువల్లీ ఇవైతే బ్యాంక్ స్టేట్మెంట్స్. ఇంకా చెప్పాలంటే మాత్రం ఈ పే స్లిప్స్ ఇవన్నీ పెట్టాలంటే మాకు ఒక యాప్ ఉంటుంది అనమాట. సో యాప్ లోకి వెళ్ళేసి అవి మొత్తం డౌన్లోడ్ చేసి చేయాలన్నమాట. సో నేనైతే ప్రెసెంట్ అయితే మీకు బ్యాంక్ స్టేట్మెంట్ పెడుతున్నా ఇక్కడైతే కట్ చేసేసేసి సో పన్ను అన్ని కూడా సో మీకు క్లారిటీ వస్తుందని చెప్పేసి ఇవి చూస్తే పర్టికులర్ గా. అలాగే ఇంతకు ముందు వీడియోలో మీకు చెప్పినట్టుగానే కొన్ని ఎక్కువ పే చేసే జాబ్స్ ఉంటాయి అనమాట. అవే ట్యూటర్ గా కానీ ఫ్రీలాన్సింగ్ వర్క్ కానీ. సో అలాంటివి మీరు చేస్తా ఉంటే మాత్రం చాలా చాలా ఎర్న్ చేయొచ్చు. దీనికి డబుల్ త్రిబుల్ లో ఉంటుంది అనమాట ఇప్పుడు నేను చెప్పిన అమౌంట్ కి అయితే మాత్రం. అండ్ ఇంకొకటి కొన్ని స్టోర్లలో అయితే మాత్రం కొంచెం ఎక్కువ వేజ్ కూడా ఇస్తారనమాట. అంటే పే రేట్ అయితే మాత్రం సో మీ రోల్ ని బట్టి అందులో సో దాన్ని బట్టి కూడా మీ ఇదైతే ఎక్కువ సంపాదించవచ్చు చాలా వరకు అయితే. అంటే లాస్ట్ టైం అయితే మాత్రం నాది ఇంత వచ్చింది నాకైతే. ఇంకా నేనైతే మాత్రం ఏం చేసేదాన్ని అనేది ఇప్పుడు చెప్తాను. అదేంటంటే నేను ఇక్కడ చదివేది 2 years కోర్స్ అనమాట యాక్చువల్లీ. సో నేనైతే 1 year కి 14,000 అప్రాక్సిమేట్ గా కట్టాలి. అంటే నేను 2 years కి మొత్తం కూడా కట్టాలన్నమాట. సో నేనైతే 1 year కి కట్టాలి. నాదైతే లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది మొత్తం కూడా. సో ఆ టైంలో అయితే మాత్రం నేను ఇంకా ఇప్పుడు ఈ అమౌంట్ వచ్చింది కదా 5000 pounds అట్లా అప్రాక్సిమేట్ మొత్తం కలుపుకుంటే సో ఆ 5000 pounds వచ్చింది. అయితే నేను ఏం చేసిన అంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఎక్స్క్లూడింగ్ అనమాట. అకామిడేషన్ కానీ గ్రాసరీస్ కానీ ఉండడానికి తినడానికి అన్నిటికీ కూడా. సో వాటన్నిటిని తీసేసిన 3 months కి అయితే ఒక 3000 pounds మిగిలే అనుకోండి. సో వాటిని అయితే మాత్రం నా ఫస్ట్ ఇయర్ లో కొంచెం నేను కట్టేసుకున్నాను. ఆ 14 lakhs లో అయితే మాత్రం నాకు కొంచెం ఓకే అయింది. ఇది కట్టేసుకున్న తర్వాత మిగతా పే చేసేసుకున్నాను. సో అదైతే అయిపోయింది అనమాట ఇట్లా. ఇంక ఇప్పుడు చూస్తే ఇప్పుడు సెకండ్ ఇయర్ అనమాట. సో సెకండ్ ఇయర్ లో నాది ఫస్ట్ ట్రిమిస్టర్ అయిపోయింది. సో ఇప్పుడు నేను సెకండ్ ట్రిమిస్టర్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఈ సమ్మర్ బ్రేక్ అనేది అయిపోయింది అనమాట. దీని తర్వాత ఎంటర్ అయిపోతే సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడైతే మాత్రం నాకు ఆపర్చునిటీ వచ్చింది మళ్ళీ చేసుకోవడానికి. సో సేమ్ ఇలానే ఇప్పుడు చేసుకుంటే అలానే పౌండ్స్ వస్తాయి అంతనే. కాకోకుంటే మాత్రం ఇప్పుడు కొంచెం పే రేట్ పెరిగింది కాబట్టి కొంచెం ఎక్కువ ఛాన్స్ వచ్చే ఉంటుంది అనమాట. అంటే మొత్తం కలిపితే ఆ 3 months కు 500 pounds అట్లా 1000 లోపు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాకోకుంటే మాత్రం ఇక్కడ మనకు అన్ని ఖర్చులు పెరిగిపోయాయి కదా అకామిడేషన్ ఇవన్నీ కూడా. సో వాటన్నిటికీ తీసేసుకుంటే మాత్రం మళ్ళీ ఒక 3 lakhs అలా మిగిలే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే 3000 pounds అలా. సో వాటిని మళ్ళీ ఇప్పుడు డబుల్ ఫీ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ఇయర్ లోది దానికి కట్టుకోవాలన్నమాట. సో ఇట్లయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ మీకైతే చెప్తున్నా ఎందుకంటే మీకు కొంచెం క్లారిటీ ఉండదు అక్కడ ఉన్నప్పుడు. ఇక్కడ సమ్మర్ బ్రేక్ లో చేసుకోవచ్చా ఎంత వస్తాయి అని కొంచెం కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. అంతే కాదన్నా ఈ వీడియో అయితే క్లారిటీ ఇచ్చే ఉంటది. ఎందుకంటే నేను ఎగ్జాక్ట్ గా మొత్తం ఏం చేశానో దాన్ని షేర్ చేస్తున్నా కాబట్టి. కాకుంటే మాత్రం మన సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు. కొంతమంది అయితే మాత్రం మనకు కామెంట్ చేస్తున్నారు వీడియోల కింద. అదేంటనంటే మేము ఇక్కడికి వచ్చాక ఫీ కట్టుకోవచ్చా యూకేలో ఉండేసి మా ఫీని మేము పార్ట్ టైం జాబ్ తో కవర్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు అనమాట. సో వాటికి చెప్పేది ఏంటంటే యాక్చువల్లీ మీరు ఇప్పుడు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూనే ఉంటారు. అప్పుడు మిగలొచ్చు మిగలకపోవచ్చు 100 pounds అలా. కాకుంటే మాత్రం మీకు ఒక సమ్మర్ బ్రేక్ ఉంటే మాత్రం కనీసం మీకైతే మాత్రం ఒక మీ ఫీ ఎంతైనా ఉండొచ్చు 15 lakhs ఉండొచ్చు 19 lakhs ఉండొచ్చు 17 lakhs ఇలా ఉంటది అనమాట. సో దాంట్లో మీరు సమ్మర్ లో చేసుకుంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన అమౌంట్ అయితే మిగిలించుకోవచ్చు అంతే. మీరు ఇది లీగల్ గా అయితే చేసుకోవచ్చు. బయట అయితే మాత్రం ఇల్లీగల్ గా
ఉంటాయి. కాకోకుంటే మాత్రం అవి ఇంకా చేస్తే మాత్రం స్టడీస్ అనేవి ఇవన్నీ కాకోకుండా మొత్తం అయిపోతా ఉంటదన్నమాట. అండ్ మీరు లోన్ తీసుకొని వచ్చేది ఇవన్నీ వచ్చేది స్టడీకి కాదనుకుంటే మాత్రం ఒకవేళ మీకు అదే కావాలనుకొని పెట్టుకునే వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. సో అదే కావాలని వచ్చే వాళ్ళు అయితే దానికి వెళ్ళిపోతారు. బట్ ఇక్కడికి వచ్చాక స్టడీ అని చెప్పేసి ఇక్కడికి వచ్చాక ఎటు కాకోకుండా అయితే మాత్రం అయిపోవద్దు. అండ్ అయిపోయినాక రియలైజ్ అయ్యారా అంటే మాత్రం టైం వేస్ట్ అయిపోయినట్టే మొత్తం కూడా. ఎప్పుడు మనీ గురించి ఎక్కువ ఆలోచించమాకండి, ఎందుకంటే ఉంటది టెన్షన్ అనేది ఖచ్చితంగా అందరికీ కూడా. లోన్ అనేవి అందరికీ భారమే, కాకోకుంటే మాత్రం ఇంకా తీర్చేయాల్సిందే ఏం చేసైనా. అంటే ఏం చేసైనా అంటే మాత్రం ఇక్కడికి వచ్చాక లోన్ తీసుకున్నదే చదువుకోవడానికన్నా ఒకటి, సో దాన్ని కాకోకుండా పోగొట్టుకుని మొత్తం చేసుకోవద్దు. అదైతే కంప్లీట్ చేసేసుకోండి మంచిగా కూడా. మీరైతే కట్టిన దానికి యూనివర్సిటీకి మీరైతే ఎంతో కొంత నేర్చుకోవాలి ఖచ్చితంగా కూడా. సో అది నేర్చుకొని కోర్స్ కంప్లీట్ చేసుకొని జాబ్ చేయడానికి ట్రై చేయండి. జాబ్ వచ్చిందా మీరు ఓన్లీ ఇప్పుడు మీరు పంపించే ఉంటాయి కదా పార్ట్ టైం జాబ్ ఇక్కడ, అంటే లీగల్ గా కాకోకుండా ఒకవేళ ఎవరైనా ఇల్లీగల్ గా చేస్తున్నా గానీ కూడా ఆ మనీని మీరు పంపించినా గానీ ఎవరైనా అడిగితే మీరు చెప్పగలుగుతారా అంటే మీరు ఎలా సంపాదిస్తున్నారంటే, బట్ మీరు అదే ఒక జాబ్ సంపాదించారనుకోండి అప్పుడు మీరు ఆ జాబ్ తో కట్టేసి చూడండి. లేదంటే మాత్రం జాబ్ వచ్చింది అని ఎవరు అడిగినా గానీ మీరు మా జాబ్ మనీతో కట్టేస్తున్నాం అని చెప్పేసి మీరు చెప్పుకోవడానికి అయితే హ్యాపీగా ఉంటది అనమాట. సో ఏదైతే సో అందరిది డిఫరెంట్ గా ఉంటారు ఒక్కొక్కళ్ళు అయితే. అలాగే దీన్ని చూసి డిస్టర్బ్ అవ్వమాకండి. మీరు చేయాలనుకుంది అయితే ఎప్పుడైతే ఫిక్స్ అయ్యారో దాన్నే చేయండి. అండ్ మనీ అనేది అయితే అవసరమే అందరికీ కూడా. అండ్ మనిషి అంటే మాత్రం మనకి ఎప్పుడూ ఆశ ఉంటది, కాకోకుంటే మాత్రం ఎలా సంపాదిస్తున్నాం అనేది అయితే గుర్తుంచుకోండి. ఎందుకంటే మనం చాలా చాలా ఆలోచించాలి. అండ్ ఇంకొకటి మనం దేశం దాటొస్తున్నాం అనమాట. ఇంకొకటి చెప్పాలి మీకు, డబ్బులు సంపాదించుకోవడానికి ఇంకొకటి కూడా ఉంది, అది కూడా లీగల్ గా అనమాట. ఇల్లీగల్ గా అసలు కాదు. అది ఎప్పుడంటే ఒకవేళ సెప్టెంబర్ ఇంటెక్ కి మీరు వస్తుంటే మాత్రం మీకు డిసెంబర్ లో అయితే హాలిడేస్ వస్తాయి అనమాట. అప్పుడు ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. అదేంటంటే క్రిస్మస్ హాలిడేస్. సో దీనికైతే ఒక 1 month వస్తాయి అనుకుంటా పర్టికులర్ గా చెప్పాలంటే. సో ఈ 1 month మీరు ఫుల్ టైం చేసుకోవచ్చు అనమాట. సో చూస్తే చూడండి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో. ఇంకొకటి హాలిడేస్ ఇంకొకటి కూడా ఉంది. అది ఎప్పుడంటే మాత్రం మళ్ళీ మీకు మార్చ్ లో ఇస్తారనమాట. 2 weeks హాలిడేస్ వస్తాయి. అదేంటంటే ఈస్టర్ హాలిడేస్. సో ఆ ఈస్టర్ హాలిడేస్ లో కూడా మీరు ఫుల్ టైం చేసుకోవచ్చు అనమాట. 2 weeks లో కూడా మొత్తం కూడా అంటే 40 hours ఇంకా అలా చేసుకోవచ్చు. అక్కడ కూడా ఫుల్ టైం మనీ వస్తాయి అనమాట. ఇక్కడ చూసినట్టయితే మాత్రం సమ్మర్ బ్రేక్ 3.5 months ఉంటుంది. ఇంకా క్రిస్మస్ హాలిడేస్ 1 month ఉంటుంది. ఇంకా చూస్తే మాత్రం ఈస్టర్ హాలిడేస్ 2 weeks ఉంటాయి. సో చూస్తే మాత్రం అప్రాక్సిమేట్ గా 5 months అనమాట మొత్తం కూడా హాలిడేస్. అంటే మీరు యూనివర్సిటీకి వెళ్ళేవి ఇవన్నీ కూడా చూస్తే మాత్రం ఒక 6 months నుంచి 7 months లోపు ఉంటాయి మొత్తం కూడా. అందులో మనం వెళ్ళేది ఇంకా చాలా తక్కువ. ఇంకా వీకెండ్స్ మొత్తం హాలిడేస్ అనమాట. అందులో కూడా పార్ట్ టైం చేస్తూనే ఉంటాం. ఇట్లా చూస్తే మనం పార్ట్ టైం జాబే ఎక్కువ చేస్తూ ఉంటాం. అండ్ సబ్మిట్ చేసేవి సబ్మిషన్స్ ఇవన్నీ అయితే చాలా తక్కువే ఉంటాయి అని చెప్పాలి. సో ఆలోచించండి ఇదనమాట. ఇంకా నేనైతే మాత్రం చాలా వరకు ఈ వీడియోలో మొత్తం కవర్ చేసిన అనుకుంటున్నా కూడా. అంటే మనీ అయినా సరే అంటే ఎంత వచ్చినాయి ఎంత సంపాదించగలుగుతాం మనం ఇక్కడ. ఇంకా క్రిస్మస్ హాలిడేస్ లో మాత్రం మీరు ఫుల్ టైం వర్క్ చేస్తే మాత్రం 1 month కి మీకు ఒకవేళ 1 lakh సేవ్ చేసుకోవచ్చు. అంటే ఒక 1000 pounds అనమాట. అంటే ఒక 3000 pounds తీసుకోండి. మళ్ళీ మీరు వచ్చేసి ఇక్కడ చేస్తారు 2 weeks చేస్తారు. దాన్ని ఏమంటామంటే ఈస్టర్ హాలిడేస్ కి. సో ఈస్టర్ హాలిడేస్ లో మీరు ఒక 500 pounds చేసిన మొత్తం కూడా ఇప్పుడు ఆ 5000 ఒకవేళ సమ్మర్ లో 5000 టోటల్ వేసేసుకున్నా గానీ, సో ఈ 1 month కి చేసేసుకున్న మళ్ళీ 1000 pounds వేసేసుకున్నా గానీ, అలానే 15 వేసుకున్నా గానీ మొత్తం 6500 pounds అనమాట. అంటే అప్రాక్సిమేట్ గా మీరు 7 lakhs వరకు చేసుకోవచ్చు. ఇంకా అదే హైయెస్ట్ అని చెప్పొచ్చు అనమాట మీకైతే మాత్రం. సో ఇగో ఇంత లీగల్ గా చూస్తేనే మీకు ఇంత ఉంది 1 year లో చేసుకుంటేనే. సో చూడండి ఇంకా అదే కాకుండా ఇక్కడ ఇల్లీగల్ అనేది ఎలా ఉంటది అని ఒక్క మాటలో చెప్పాలని అడిగితే మాత్రం మీకు అర్థం కావడానికి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్ ఎలా ఉంటదంటే ఇక్కడ ఉండేది స్టడీస్ ఉంటాయి కదా, ఇంకా యూనివర్సిటీస్ కి వెళ్ళడం ఉండదు అనమాట. ఇక్కడ యూనివర్సిటీకి అటెండెన్స్ కంటేనేమో మనకి కార్డు ఉంటుంది ఒకటి, కార్డు ట్యాపింగ్ ఒకటి టైప్ ఉంటుంది. ఇంకొకటి ఏమో మనకి ఒక కోడ్ ఇస్తారు క్లాసెస్ లో, ఆ కోడ్ ని కొట్టడం అనమాట. సో ఇక్కడ ఎలా ఉంటది అంటే డైలీ క్లాసెస్ ఉన్న రోజుల్లో టైం టేబుల్లో మనకి నోటిఫికేషన్ వస్తూ ఉంటది. ఆ టైంలో ఎవరైతే వెళ్తారో ఫ్రెండ్స్ అలా తెలిసిన వాళ్ళ నుంచి కొంతమంది అయితే ఆ కోడ్ ని కొట్టడం, లేదంటే మాత్రం వాళ్ళకి కార్డ్స్ ఇచ్చేసి కార్డ్స్ ట్యాప్ చేపించడం ఇలా జరుగుతూ ఉంటది. ఇంకా వాళ్ళు యూనివర్సిటీకి వెళ్ళరనమాట. ఇంకా సబ్మిషన్స్ వస్తే మాత్రం డేట్స్ చూసుకుంటా ఉండేసి యాక్చువల్లీ ఆ వెబ్సైట్స్ అన్ని వేరే వాళ్ళకి ఇచ్చేసి, లేకుంటే మాత్రం ఆ పీడిఎఫ్స్ అన్ని ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకి డబ్బులకి ఇచ్చేస్తే మొత్తం వాళ్ళు చేసేసి ఇస్తే లాస్ట్ కి ప్రూఫ్ రీడింగ్ చేసుకుంటారు. లేదంటే మాత్రం అలానే సబ్మిట్ చేసి
చేసేస్తా ఉంటారు అనమాట. సో చాలా మందికి కూడా కొంతమంది పాస్ అవుతా ఉంటారు, కొంతమంది అవ్వనోళ్ళు కూడా ఉంటారు అనమాట. ఇలా సబ్మిట్ చేయడం వల్ల వాళ్ళు ఏం సబ్మిట్ చేస్తున్నారో కూడా కొన్నిసార్లు తెలియదు అనమాట. సో ఇప్పుడు ఏం జరిగిద్దంటే ఫైనల్ గా డిగ్రీ కూడా వచ్చేస్తుంది అనమాట. అది ఎంబీఏ అవ్వచ్చు, ఏ కోర్స్ అయినా అయి ఉండొచ్చు. సో కొంతమందికి కోర్సెస్ లో వచ్చినాయి కూడా అనమాట ఇట్లా డిగ్రీ అయితే మాత్రం ఎంఎస్సిది. బట్ వాళ్ళు చేసేది ఏంటంటే ఇక్కడ కొన్ని స్టోర్స్ ఉంటాయి, అంటే రెస్టారెంట్స్ కానీ అంటే కొన్ని స్పాన్సర్ చేస్తాయి అనమాట. ఇక్కడ అంటే మనకు ఒక థ్రెషోల్డ్ కి కొన్ని రీచ్ అయ్యే ఉంటాయి కొంతమంది ముందు వచ్చిన వాళ్ళకి ఇక్కడ యూకేకి. సో వాళ్ళైతే మాత్రం ఇట్లా రెస్టారెంట్ లో వాటిల్లో స్పాన్సర్షిప్ తీసుకొని ఉంటా ఉంటారు అనమాట. యాక్చువల్లీ స్పాన్సర్షిప్ తీసుకొని ఇలానే ఉంటా ఉంటారు. బట్ అక్కడ చేసే కష్టం ఎంత ఉంటుందంటే నార్మల్ గా అయితే ఉండదు అనమాట. ఎంత కాదన్నా ప్రొఫెషనల్ జాబ్ అయితే డిఫరెంట్ గా ఉంటది, హ్యాపీనెస్ ఉంటది. ఎంత కాదన్నా మీరు చదువుకున్న ఫీల్డ్ లో మీరు చేస్తున్నారా, దానికి హ్యాపీనెస్ వేరే అని చెప్తాము. బట్ ఏదో నార్మల్ గా ఎవరు చదివినా అసలు దానికి క్వాలిఫికేషన్ అవసరం లేకుండా చదువుది జస్ట్ పోయి చేస్తున్నామా అక్కడ చేస్తున్నా గానీ కూడా ఉండగలుగుతాం. కాకుంటే మాత్రం ప్రశాంతత అనేది ఉండదు అనమాట. ప్రొఫెషనల్ జాబ్ ఇక్కడ కొట్టారా అంటే ఇక్కడైతే మాత్రం మంచి శాలరీ వస్తుంది. బట్ మీరు ప్రొఫెషనల్ జాబ్ కాకుండా ఇక్కడ ఏదైనా వీటిల్లో కొట్టామనుకోండి తక్కువ శాలరీతో ఉంటుంది అనమాట. ఎక్కువ పని చేయించుకుంటా ఉంటారు. సో ఆ ఎక్కువ పనికి మనకు వచ్చే తక్కువ శాలరీకి ఎప్పుడు కూడా మనం డిసప్పాయింట్ అవుతూనే ఉంటాం. మన మెంటాలిటీ అనేది అలా ఉంటది అనమాట. ఎప్పుడు కూడా మనం చేసిన దానికి శాలరీ కరెక్ట్ గా వస్తే బాగా అనిపిస్తూ ఉంటది. బట్ వీటిల్లో అయితే అలా ఉండదు అనమాట. దీన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చింది. అలాగే మీరు ఏది డిసైడ్ అవ్వాలనుకుంటున్నారో దీన్ని బట్టే అవ్వచ్చు అనమాట. సో ఇంకా ఇలా అయితే ఉంటది. ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అయింది అనుకుంటున్నా. లాస్ట్ లో అయితే లైక్ చేయండి, ఇంకా వీలైతే మాత్రం షేర్ చేయండి. ఇంకా బాగా నచ్చితే సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం కమెంట్ చేసేయండి. అంతే, మరి ఉంటాను. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.